మీరందరూ చూస్తున్నారు, ఈ 2017వ సంవత్సరంలోనికి ప్రభు మనల్ని నడిపించి మనకు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దాన సంవత్సరము. దిస్ ఈజ్ ఏర్పరుచుకుని సంవత్సరము. దేవునికి స్తోత్రం చెప్దాం, ఒకసారి చెప్దాం. ఏర్పరుచుకుని సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ చూజన్, ఏర్పాటు చేసుకున్నటువంటి సంవత్సరం. ఈ సంవత్సరము దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాను అని మరొక నిబంధనతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ రీతిగా ఎదిగినా, ఏ రీతిగా నడిచినా, ఏ రీతిగా ఫలించినా, ఈ సంవత్సరము దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. లేఖనాన్ని చదువుకుందాం. జాన్ చాప్టర్ 15:16. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. 2016 సంవత్సరాన్ని ప్రభు అన్నాడు, నేను నిన్ను తెరుచుచున్నటువంటి సంవత్సరం అన్నాడు. నీకు మార్గాలు తెరవబడ్డాయి, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, నీ భౌతిక జీవితంలో కొన్ని స్థితిగతులు తెరవబడ్డాయి, నీ విశ్వాసపు పనులన్నిటినీ దేవుడు తెరిచాడు. నీవు చేసినటువంటి అనేక ప్రయత్నాలు తెరవబడ్డాయి. అనేక పరిస్థితులు నీ ముందు ప్రతి ఇరుకుగా ఉన్నది విశాలపరచబడిన తెరవబడును మీరు చూశారు. కాబట్టి దేవుని పక్షముగా ప్రతి ఒక్కరము కూడా ఈ 2017వ సంవత్సరము ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను గుర్తించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను, గమనించండి. జాన్ 15 చాప్టర్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించున్నాను. ఆయన మీతో చెప్తున్నాడు. మీరు మీ పక్క వారికి చెప్పండి, దేవుడు మీరేమడుగుతున్నారో అది ఇవ్వాలంటున్నాడు. మీరు వెళ్ళి ఫలించడానికి, మీరిచ్చిన ఫలము నిలిచి ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, నియమించుకుంటున్నాడు. వారితో చెప్పండి, ఫలించడానికి మీ ఫలము నిలిచి ఉంటుంది. మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, మిమ్మల్ని నియమిస్తున్నాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆమేన్. మరి గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనము ఈ క్రైస్తవ సంపూర్ణమైన వాగ్దానాన్ని అనుభవించడానికి సిద్ధపడుతున్నాం. ఇది ఎలా సంభవిస్తుంది, ఎలా జరుగుద్ది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా చేస్తాడు, ఏమి విషయాలు ఉంటాయి, వాటిని మనం కూలంకుషంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం వాటిని చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, మాథ్యూ 22, మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 14వ వచనంలో మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు ఆయన. పిలువబడ్డవారు ఎంతమంది ఉంటారట? బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఏర్పాటు చేయబడేవారు మాత్రం వెరీ లిటిల్, కొంతమంది మాత్రమే ఉన్నారు. ఈ రాత్రి ఈ ప్రపంచపు జనాభాను మీరు చూస్తే ఆశ్చర్యంగా మీరు చూస్తున్నారు. మరి ఎలా ఈ పిలువబడిన వారు, ఎలా ఈ రక్షణ కార్యాన్ని చూసేవారు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని మీరు ఆలోచిస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో దేవుని యొక్క మాట చూడండి. జాన్ చాప్టర్ 6:44. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునో నా యొద్దకు రాడు. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు ఏం చేసి ఉండాలి? నిన్ను ఆకర్షించాడు, నిన్ను పిలిచాడు, నిన్ను అట్రాక్ట్ చేశాడు, నీతో మాట్లాడాడు. నీవు నా దగ్గరకు రావాలి అని ఆయన చెప్పాడు. ఆయన నీ గురించి తండ్రితో విజ్ఞాపన చేశాడు, కొన్ని ప్రణాళికలు వేశాడు. ఆ ప్రణాళికలో భాగంగా నిన్ను ఆకర్షించి తన దగ్గరకు ఆయన నిన్ను తీసుకుని వచ్చాడు. ఆయన నీ దగ్గరికి తీసుకుని వచ్చి నీతో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన చెప్తా ఉన్నాడు. గమనించండి, ఎలాంటి ఈ ఆకర్షణ ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈరోజు 7.4 బిలియన్ల ప్రపంచ జనాభా ఉంది. అంటే సుమారు 740 కోట్ల జనాభా ప్రపంచమంతట్లా ఉంది. ఎన్ని కోట్లు? 740 కోట్లు. 125 కోట్లు భారతదేశ జనాభా. ప్రపంచ జనాభాలో 125 కోట్లు మరి భారతదేశ జనాభా. అయితే నిన్ను పిలిచి, ఎక్కడ? అవుట్ ఆఫ్ 125 crores జనములో నిన్ను పిలిచి
నీతో మాట్లాడి నిన్ను ఏర్పరుచుకొని నిన్ను నడిపించుకొని తన దగ్గరికి తీసుకొని వచ్చి తనతో నిన్ను కూర్చుండబెట్టి నీతో ఆయన మాట్లాడడానికి చేసినటువంటి ఈ గొప్ప నిర్ణయాన్ని నువ్వు చూస్తే తండ్రి నిన్నేం చేసి ఉంటాడు? 125 కోట్ల మంది ప్రజల్లో నిన్ను దేవుడు ఏం చేసి ఉంటాడు? ఆకర్షించాడు. నిన్ను తన వైపు చూసుకున్నాడు, తన వైపు పిలిచాడు. అందువల్ల నీకు రక్షణ దొరికింది. పిలిచి ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను అంతమందిలో నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం ఎలాగో తెలుసా? ఆ కృప ద్వారా నీవు దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా చేశాడు. ఆయన నువ్వు దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా చేశాడు. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి విశ్వాసాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, మరి అనేక ఆచారాలు సాంప్రదాయాలు మన మధ్యలో ఉన్నాయి. జ్ఞానము దృక్పథాలను కలిగినటువంటి శాస్త్రీయ సాంకేతిక నిపుణతలు మన ముందు ఉన్నాయి. మానవ మేధస్సును దాటిపోయి దేవుని యొక్క వాక్యాలను ఈరోజు నమ్మాలా నమ్మకూడదా అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీ వైపు చూచి, లేదు నేను నీతో మాట్లాడుతున్నాను చూడని ఈ ఆకాశం అంతటిలో నుంచి, ఆకాశము లోపల నుంచి ఆయన వంగిన స్వరము ఈరోజు నీ దగ్గరికి వస్తుందనంటే ఎంత ఆలోచన దేవునికి నీ పట్ల ఉందో చూసుకో ఒకసారి. అంతేకాదు ప్రియులారా, ఈరోజు మనుషులు చాలా రకాలైనటువంటి ప్రావీణ్యతలు సంపాదించుకున్నారు. వైద్యము, శాస్త్రము, తర్కము లాంటి అనేక పద్ధతుల్లో వారు చదువుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి చాలామందికి దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు అర్థం కాలేదు, ఇంకా అర్థం కాలేదు. కానీ దేవుని యొక్క స్వరం అయితే నీ దగ్గరకు ప్రత్యక్షమైంది. చూసి నమ్మినా చూడక నమ్మినా నీవు మాత్రం ధన్యుడు అని ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదలలు, మహత్కార్యాలు, అనేక విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా నేటికి చాలామంది దేవునిని నమ్మలేని స్థితిలో ఉన్నారు, మూఢనమ్మకాల్లో ఉన్నారు. ఏముందలే దేవుడు, చాలే అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నీకు అర్థమయ్యేలా చేశాడు. నీ ఇంటిలో చిన్న ఏడుపును చూశాడు, నీ కుటుంబంలో పెద్ద సమస్యను చూశాడు, అనేక ఇరుకులను చూశాడు, అనేక బాధలను చూశాడు. నిన్ను మాత్రం ఆయన విడువక నిన్ను నడిపించుకుంటూ నిన్ను ముందుకు తీసుకుని వచ్చాడు. అనేక పరిస్థితుల్లో ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు లేకపోయినా, అనేక పరిస్థితుల్లో దేవుని యొక్క అభిషేకం నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నడిపింపు లేకపోతున్నా, నడిపింపు ఉన్నా కూడా చాలామంది బోధను నమ్మలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన నిన్ను విడిచిపోలేదు, ఆయన నిన్ను విడిచిపోలేదు. తెలుసు చాలామంది వెనక్కి తప్పిపోయారు, జారిపోయారు, ప్రభుని విడిచిపెట్టేశారు. ప్రభు కార్యాలు ఎక్కడ జరిగాయని చెప్పి వెనక్కి జారిపోతున్నారు. శోధనలు ఎదుర్కోలేక దేవుని గట్టిగా హత్తుకోలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపోలేదు, నిన్ను ఏర్పాట్లో ఉంచుకున్నాడు, నీకు దగ్గరగా వచ్చాడు. అనేకమైన పరిస్థితుల్లో దేవుడు నీకు ముందుగా నడిచిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా గమనించండి, అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసినకు ముందు ఏ దేవుడు ఆదాము తర్వాత మనం మాట్లాడినట్టు చూడలేదు. అంటే దేవుని యొక్క స్వరము ఆ ప్రదేశంలో మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉండిపోయింది. వారితో దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని వెతుకులాడుతున్న వ్యక్తుల దగ్గరకు వచ్చాడు. అబ్రహాము వెతుకుతున్నాడు, నిజమైన దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా విడిపిస్తాడు, ఎలా సహాయం చేస్తాడు, ఎలా నడిపిస్తాడు, ఎలా బలపరుస్తాడు, ఎలా పోషిస్తాడు, నా పరిస్థితి చూస్తే తీవ్రంగా ఉంది, ఇప్పుడు నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విపరీతమైన తీవ్రమైన ఒత్తిడితో నడుస్తున్నటువంటి ఆ అబ్రహాముని దేవుడు కలుసుకుని ఆయన్ను ఏర్పాటు చేసుకుని ఆయన అంటున్నాడు, పరవాసిగా ఉన్నటువంటి ఈ అబ్రహాము జీవితంలో ఏర్పాటు చేసుకుని సున్నతి చేయడం ద్వారా ఇజ్రాయేలీయుడిగా మర్చుకుని ఈరోజు ఆయన వంశములో ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా మొదలుపెట్టావో ఆత్మీయ ఇజ్రాయేలీయులుగా దేవుడు నిన్ను అబ్రహాము వారసుడిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా అంతేకాదు, ఈ దేవుని యొక్క కార్యాలు, ఈ ప్రణాళికలు ఈరోజు అబ్రహాము అనే ఒకని ద్వారా ప్రారంభమై నెరవేర్చబడి ఈరోజు 2017వ సంవత్సరంలో నిన్ను ఏర్పాటు చేసుకునేటువంటి సంవత్సరం అని మరోసారి నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు నేను అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాను, ఈరోజు నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ రోజు నేను అబ్రహాంతో మాట్లాడాను, ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. ఆ రోజు అబ్రహాముతో ఆశ్చర్యకార్యాలు చేసిన వాడును నీతో కూడా నేను ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాను. నీవు నా వైపు చూసి నీవు విశ్వాసం ఉంచు అని నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇప్పటికీ గ్రహించలేకపోతున్న పరిస్థితులు నీకేమైనా ఉన్నట్లయితే ఒక్కసారి కన్నులు తెరుచుకొని దేవుని చూడు. దేవుని పక్షమైనటువంటి కార్యాలన్నిటిలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఆయన ఆలోచన ద్వారా ఈరోజు మనం గనక గ్రహించలేకపోతున్నామేమో కానీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు,
నీ దేవుడు కూడా నీతో అంటున్నాడు, నేను నీతో ఉంటాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను విడిచిపెట్టను, నువ్వు తొలగిపోవు, నువ్వు జారిపోవు, నువ్వు కృంగిపోవు, నువ్వు నలిగిపోవు, నువ్వు వేదన పడవు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని మరోసారి రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 15వ అధ్యాయము 16వ వచనము యోహాను సువార్త మనం చదివినప్పుడు, జాన్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 16, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు ఏం చేస్తారట, అనుగ్రహించున్నట్లు. నెంబర్ 1, మీరు వెళ్ళి ఫలించడానికి. ఫస్ట్ గాడ్స్ డైరెక్షన్ ఏంటంటే నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఆయన ఫలింప చేస్తాడు. మీరు పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఫలింప చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఫలింప చేస్తున్నాడు. నీవు ఆలోచిస్తున్న దానికన్నా మంచి ఫలింపు నువ్వు చూస్తావు. ఫలింపు ఈ లోకంలో 2 రకాలు ఉంది పిల్లరా. ఏంటి 2 రకాలంటే, ఒకటి లోకానుసారమైనటువంటి ఫలింపు, రెండవది ఆత్మానుసారమైనటువంటి ఫలింపు. ఈ 2 ఫలింపులు నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొదటిది, నువ్వు లోకంలో ఫలిస్తాలని ఇష్టపడినట్లయితే లోకంలో జ్ఞానము, ఆస్తి, ఇది లోకంలో ఉండేటువంటి ఫలింపు. ఏమేంటి? లోకంలో ఉన్న జ్ఞానము, అలాగే ఆస్తి. మీరు ఎవరినైనా పోల్చుకుంటే బాగా దేవుడు దీవించాడని ఎవరిని చూసి చెప్తారు? బిల్డింగులు, డబ్బులు, వాళ్ళ లగ్జరీ తిరిగే వాళ్ళని చూసి ఏమంటారు మీరు? వాళ్ళకేంటండి దేవుడు అన్నీ ఇచ్చేశాడు అనుకుంటున్నారు. మరి కొంతమంది ఉత్తమమైన చదువులు చదివి పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతే కొంతమంది అనుకుంటున్నారు ఐఐటి వచ్చేస్తే ఆడి జీవితం అంతా అయిపోయినట్టే. ఐఐటి అని అయిపోయాడు, ఇంక అయిపోయింది అంతే. లేకపోతే ఐఏఎస్ కొట్టేశాడు, అయిపోయింది, ఇంకంతే, లైఫ్ అంతా సెటిల్ అయిపోయింది. జీవితంలో లోకంలో ఉండేటువంటి జ్ఞానం కొద్దివరకే, మితి కలిగింది, అంతవరకు అనుకుంటారు. ఆత్మానుసారమైనటువంటి జ్ఞానం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము నిత్యత్వపు స్థితి. దేవుని సంబంధమైన జ్ఞానం మీలో ఎంతమందికి ఉంది? లోక సంబంధమైన జ్ఞానం అందరికీ లేదని బైబిల్ చెప్తుంది. నిత్యత్వపు స్థితి గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తులో ఫలింపజేసేటువంటి ఈ భౌతికమైనటువంటి జ్ఞానము, అలాగే లోకానుసారమైన జ్ఞానము మరియు ఆత్మానుసారమైన జ్ఞానాన్ని కలిపి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎలా సాధ్యమవుతుంది? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చెప్తుంది, వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట ఎవరి గురించి వినాలి? యేసుక్రీస్తు గురించినటువంటి మాట మీరు విన్నట్లయితే మీరు విశ్వాసములో దేవుని కొరకు మీరు నిలిచి ఉంటారని బైబిల్ చెప్తుంది. సో ఈరోజు ఫలింపు అనేది ఎక్కడెక్కడ ఇస్తాడో చెప్తున్నాను, దయచేసి గమనించండి. అభివృద్ధి, ఒకసారి చెప్పండి నాతో. అభివృద్ధి, పెరుగుదల, గెలుపు, విజయము, అనుభవించుట, సాధించుట, పరిపక్వత, కోత, నిలువ, ఆనందం. ఈ మాటలన్నీ నేను విన్న స్వరం. ఎవరెవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈ 2017 సంవత్సరం నీ జీవితంలో ఈ ఫలింపుని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, దేవుని వాక్యంగా చూసినప్పుడు మనం 3 రకాలైనటువంటి ఫలాలు బైబిల్లో మనం చూస్తాం. మొదటిది ఏంటంటే మంచిగా లేక బహుగా ఫలించుట. ఒకసారి చెప్పండి. రెండోది ఫలించకపోవడం. మూడవది బహుగా ఫలించకపోవడం. మొదటిదేంటి? బాగా మంచిగా బహుగా ఫలించడం. 2 ఫలించకపోవడం. 3 బాగా ఫలించకపోవడం. ఈ మూడింటి మధ్యలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు గమనించినట్లయితే క్రైస్తవ జీవితం ఒక 4 మెట్ల దగ్గరకు వెళ్ళి ఆగుతుంది. ఈ 2017 సంవత్సరం దేవతి దేవుడు స్పష్టమైన ప్రణాళికగా నీతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, స్టార్ట్ అండ్ స్టాప్. ప్రారంభమవుతుంది, ఆగిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఎక్కడైనా నువ్వు ప్రారంభించి ఆగిపోయావా? స్టార్ట్ అండ్ స్టాప్ దగ్గర ఉండిపోయావా? మరికొంతమంది స్టార్ట్ అండ్ స్టే, ప్రారంభించారు, స్టే, ఆగి ఉన్నారు. మరికొంతమంది స్టార్ట్ అయ్యారు, పార్కింగ్లో ఉండిపోయారు. దే ఆర్ రెడీ బట్ దే ఆర్ నాట్ మూవింగ్, పార్కింగ్లో ఉండిపోయారు. మరి కొంతమంది ఖచ్చితంగా బైబిల్ చెప్తున్నట్టు స్టార్ట్ అయ్యారు, రిటైర్ అయిపోయారు. ఈ 4 ప్రదేశాలలో చాలామంది నిలిచిపోయి ఉన్నారు. నీవు ఈరోజు స్టార్ట్ స్టాప్లో ఉన్నావా? స్టార్ట్ స్టేలో ఉన్నావా? స్టార్ట్ పార్క్లో ఉన్నావా? స్టార్ట్ అండ్ రిటైర్లో ఉన్నావా? నీవు ఫలింపు ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? స్టార్ట్ చేయండి, బిల్డ్ అవ్వండి, గ్రో అవ్వండి. మీరు ప్రారంభించండి, మీరు కట్టుకోండి, దానిలో మీరు అభివృద్ధి పొందటానికి వృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అంతేకాదు ఈరోజు మనం ఫలాలు రావాలని, ఎక్కువ మంది ఫలించాలని, బహుగా ఫలించాలని, ఫలాలు నిలిచి ఉండాలని దేవుడు మనతో కోరుకుంటున్నాడు. ఈరోజు నీతో ఫలించుట అంటే ఒక ఉదాహరణ నీతో చెప్పాలి. చాలామంది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, అవుట్కమ్ రెండు రకాలుగా కూడా ఉండొచ్చు అనేటువంటి ఆప్షన్తో మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు నీతో ఏమంటున్నాడంటే డాక్టరీన్ పరంగా కాదు, లేదో ఒక అంశాలు లేక ఒక పద్ధతులు ఏమో సంపాదించుకోవడం గురించినటువంటి ఆలోచన విషయం కాదు, లేక చేదైనగా లేక కారు ద్రాక్షలుగా నీ జీవితంలో చూడాలని ఆయన కోరుకోవటలేదు. ఒక్కసారి మాత్రమే ఉపయోగపడేలాగా కూడా నిన్ను ఉండాలని కోరుకోవటలేదు. కాబట్టి ఆయనలో ఉండేటువంటి ఫలం ఎప్పుడూ కూడా నిలిచి ఉండాలి. ఒకసారి చెప్పండి, నిలిచి ఉండాలి, పొందుకొని ఉండాలి, తిరిగి అభివృద్ధి పొందాలి. ఎందుకనంటే ఇట్ రిమైన్స్, ఇట్ రిసీవ్స్ అండ్ రీప్రొడ్యూస్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిన్ను ఫలింప చేస్తానంటున్నాడు. ఎలాంటి విషయాల్లో ఫలింప చేస్తాడు నీతో ఒక క్షణం ముందు చెప్తున్నాడు, గమనించండి. నీ ఫలం నిలిచి ఉండాలి, నువ్వు పొందుకొని ఉండాలి, నువ్వు తిరిగి దాన్ని అభివృద్ధి పరుస్తూ ఉండాలి. ఏం చేస్తే ఈ ఫలాలు నిలిచి ఉంటాయి ఒకసారి నువ్వు ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా నీ జీవితంలో మంచి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ని నువ్వు చూడబోతున్నావు. ఒకసారి చెప్పండి, పాజిటివ్ రిజల్ట్స్, మంచి ఫలితాలు. రెండవది పాజిటివ్ రిలేషన్స్, మంచి సంబంధ బాంధవ్యాలు. చెప్పండి, ఎందుకో తెలుసా? ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడాడు, నిన్నటి నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు ఒప్పించబడు, నేను నీతో పని చేస్తున్నాను. ఖాళీ చేసుకో, నేను దాన్ని నింపుతున్నాను. నువ్వు సమాధాన పడు, నేను నీకు నీతి ఫలాలు భుజింపచేస్తానని చెప్పి ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడిన విషయాలు నేను రాసిన విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు, కానీ ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడుతున్నారు, ఒప్పుకుంటున్నారు, సమాధాన నిబంధన ఫలాలను మీరు అనుభవిస్తున్నారు. అందుకనే చెప్తున్నాడు, మంచి సంబంధ బాంధవ్యాలను దేవుడు నీ జీవితంలో వృద్ధి చేస్తానని చెప్తున్నాడు. తెగిపోయినయా? మనుషులు విడిచిపెట్టారా? పట్టించుకోలేదా? నిన్ను పిలవటలేదా? నిన్ను ఆకర్షించడానికి వారు వికర్షిస్తున్నారా? నిన్ను అవాయిడ్ చేస్తున్నారా? నీవు దూరంగా ఉంటే మంచిదని ప్రజలు అనుకుంటున్నారా? ఆయన అంటున్నాడు, నీవు నాతో ఫలిస్తున్నావు గనక తిరిగి నీ రిలేషన్షిప్ అన్నిటినీ నేను రిస్టోర్ చేస్తున్నాను, నీ సంబంధ బాంధవ్యాలన్నిటినీ కూడా తిరిగి నేను కడుతున్నానని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా మంచి రియాక్షన్స్, ప్రతిస్పందన చర్యలను, పాజిటివ్ రియాక్షన్స్ని నీ జీవితంలో ఫలింపచేస్తానని చెప్తున్నాడు. పాజిటివ్ రియాక్షన్స్ ఒకసారి చెప్దాం. మంచి ప్రతిస్పందన చర్యలను నీ జీవితంలో నువ్వు చూపిస్తావు. నీ శరీరంలో నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి జుగుప్సాకరమైన లోక సంబంధమైన మనుషులు చెప్పిన నీతి తప్పిన లోకంలో ఉండేటువంటి శారీరకమైనటువంటి బలహీనతలతో నీవు స్పందించిన ప్రతి స్పందనలో నుంచి దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. మంచి ఫలములతో నీ ప్రతి చర్యలను చూడాలని ఎదురు చూస్తున్నాడు. నాలుగవదిగా ఆయన మంచి రీఎన్ఫోర్స్మెంట్, మంచి స్థిరమైన కట్టుబడి నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఆటుపోట్ల చేత కట్టబడి ఎటు వెళ్ళాలో తెలియక ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, అవుతుందా, అవ్వదా, జరుగుతుందా, జరగదా, అది ముందుకు వెళుతుందా, వెళ్ళదా, ప్రారంభించాను, ముగించగలనా లేదా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏం జరుగుద్ది, నీ హృదయం అంతా కల్లోలంతో ఉంది. ప్రభు నీతో చెప్తున్నాడు, నేను నీ జీవితంలో చాలా చక్కగా దాన్ని కట్టబోతున్నానని చెప్తున్నాడు. ధైర్యంగా నిలిచి ఉండు. ఆఖరిగా ఆయన చెప్తున్నాడు, పాజిటివ్ రిజాయిసింగ్. నీ జీవితంలో గొప్ప ఉత్సాహమైన సంతోష గీతాన్ని నువ్వు చూడబోతున్నావు, గొప్ప ఆనందాన్ని నీ జీవితంలో చూడబోతున్నట్లుగా ఆయన నిన్ను ఫలింపచేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఒక 6 ప్రశ్నలు వేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. లెట్ us think about 6 questions. నెంబర్ 1, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధల ప్రకారం తెలుసుకొని జీవించాలని నీ జీవితంలో నిజంగా పాజిటివ్ అయిన కోరిక ఉన్నావా? కోరిక కలిగి ఉన్నావా? దేవుని వాక్యము వింటున్నాను కదా, ఆయన ఇలా చేయమని చెప్తున్నాడు కదా, దాని ప్రకారం జీవించాలి అని నీ హృదయం నిజంగా కోరిక ఉందా? ఒకసారి ఆలోచించి నువ్వు సమాధానం చెప్పు. ఎందుకో తెలుసా? విధేయత ద్వారా నీవు ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి నువ్వు పొందగలవు. నీవు గనక విధేయత కలిగి ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ జీవితంలో దాన్ని తిరిగి నీకు అన్నిటినీ ఇస్తానని చెప్తున్నాడు. రెండవదిగా, నీవు ఎవరికి ఎక్కడ పరిచర్య చేయాలో నీకు తెలుసా? ఏ ప్రదేశంలో ఎవరికి నీవు పరిచర్య చేయాలో నీకు తెలుస్తుందా? ఆయన అంటున్నాడు, ఏ పని చేయకపోతే ఏ రిజల్ట్స్ నీకు ఉండవు. నీవు పరిచర్య చేయాల్సిన ప్రదేశాలు తెరవబడుతున్నాయి. ఫలించే ప్రదేశంలో నీవు నిలిచి ఉంటావు. ఖచ్చితంగా నువ్వు పరిచర్య చేస్తావు. ఖచ్చితంగా ఏ ప్రదేశంలో దేవుడైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రదేశంలో దేవుడు నిన్ను నిర్ణయమైనటువంటి ప్రదేశంలో ఫలింపచేయటానికి ఒక మంచి పరిచర్య ధర్మం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా, నిర్దిష్టమైన సమాధానాల కొరకు తీవ్రమైన ప్రార్థనా జీవితం నీ జీవితంలో ఉందా? సమాధానాలు తెచ్చుకోవడం కొరకే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా?
దాని కొరకు నువ్వు ఆలోచించుకున్నట్లయితే ఒక చిన్న మార్పుని చేసుకో. నీ ద్వారా నీలో దేవుడు పని చేయడం ముఖ్యం, కానీ నువ్వు చేస్తున్న దానికి సమాధానం తెచ్చుకోవడం ముఖ్యం కాదు. అనవసరంగా సమాధానాలు రాలేదు అని చెప్పి సమయాన్ని వృధా చేసుకోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడే నీ జీవితంలో చక్కటి సమాధానం ఇస్తాడని నువ్వు నమ్మి ముందుకు కొనసాగిపో. 4వ విషయాన్ని నువ్వు ప్రశ్న వేసుకో. నీ ప్రార్థన జీవితంలో స్తుతి, కీర్తన, ఆరాధన ఉన్నాయా? నీ జీవితంలో మంచి ఫలములతో నింపి నిన్ను ముందుకు కొనసాగింపచేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఏ పరిస్థితుల్లో నీవు స్తుతితో ఉంటున్నావు అనేది గమనించుకున్నట్లయితే, నీవు స్తుతించుట ద్వారా స్తుతించుట అనేటువంటిది అద్భుతంగా నీ జీవితంలో అలవాటుగా మార్చుకో. నిశ్చయముగా నీ ఫలమును నువ్వు అనుభవిస్తావు. ఆఖరిగా ఆయన అంటున్నాడు, నీ నుండి థ్యాంక్స్ యూ జీసస్ అని నీ హృదయంలో నుంచి, నీ నోట్లో నుంచి దేవునికి వినపడుతుందా? థ్యాంక్ యూ జీసస్ అని నీ హృదయంలో నుంచి ప్రతిసారి నీ నోట్లో నుంచి వచ్చే మాట ఆయనకు వినబడగలుగుతుందా? ఆలోచించు. ఆయన అంటున్నాడు, నువ్వెప్పుడైతే ఆయనకు థ్యాంక్ యూ చెప్తావో ఆయన నీ జీవితంలో ప్రతి కష్టాన్ని తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవునితో పనిచేస్తున్నావని, లేక దేవుడు నీతో పనిచేస్తున్నాడని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ నమ్మకానికి ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నేను నీతో పాటు నడిచి ముందుకు కొనసాగింప చేస్తానని చెప్తున్నాడు. మొదటిగా ఆయన నీ జీవితంలో మంచి ఫలమును నీవు ఫలించాలని కోరుకుంటున్నాడు. రెండోదిగా ఫలము నిలిచి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎలా నిలిచి ఉంటాయి నీతో చెప్తున్నాడు ఆయన, నీ వలన ఇతరులు దీవించబడతారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ వలన ఇతరులు దీవించబడతారు. నేను ఈ 10 మాటలు విన్నాను. 10 మాటలు మీతో చెప్పిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. రెండో విషయం, నీ దగ్గర దేవుడు ఈరోజు ఉన్న ప్రతి సమృద్ధిని పంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ దగ్గర ఉన్న సమృద్ధిని దేవుడు పంచబోతున్నాడు. నంబర్ 3, నీ సామర్థ్యము అనేక అవసరతలు తీర్చడానికి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ కెపాసిటీ, నీ క్యాపబిలిటీ, దేవుడు అనేకులను అవసరతలు తీర్చడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 4వ విషయంలో ఆయన అంటున్నాడు, నీ ఫలము నిలిచి ఉండడానికి నీ నీడ, నీ సన్నిధి, నీ సహవాసం అనేక మందికి గొప్ప సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన వాడుకోబోతున్నాడు. ప్రియులారా, నీవెక్కడ నిలబడతావో ఆ ప్రదేశంలో దేవుని సమాధానం దిగి వస్తుంది. వారు ఆనందించబోతున్నారు, నీతో సంతోషించబోతున్నారు. యుద్ధము సమాధానంగా మారిపోతుంది. గొడవ లేని సంతోషాన్ని నీ పక్షంగా దేవుడు ఈ ఫలము నిలిచి ఉండేలాగా నీ పక్షంగా కార్యం చేస్తున్నాడు. 5వది, ఎప్పుడు నీ హృదయము కలవరపడదు. దేవునికి స్తోత్రం. నువ్వు కలవరపడవు. ఈ 2017 సంవత్సరం నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను కలవరపడనివ్వకుండా నుంచోబెడతానంటున్నాడు. నీ హృదయము కలవరపడదు. అంతేకాదు, ఆయన నీ జీవితంలో మంచి నిరీక్షణతో నీ ఆనందం ఎప్పుడు కూడా ప్రభు చెప్తున్నాడు, సిగ్గుపడదు అని. నిన్ను సిగ్గుపడనక్కర్లేని వారిగా ఈ సంవత్సర కాలము నిన్ను తల ఎత్తుకునేలాగా దేవుడు నిన్ను నుంచోబెడుతున్నాడు. 16లో నువ్వు చాలా ప్రదేశాలలో అనుభవము మరి దుఃఖకరంగాను, వేదనకరంగాను, కన్నీరుతోనూ, నిట్టూర్పుతోనూ, మనుషుల దగ్గరికి వెళ్ళలేక, నవ్వలేక ఆ ప్రదేశంలో నిలిచి ఉండడానికి నువ్వు భయపడ్డావు. కానీ ప్రభు ఈరోజు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. తప్పక సంపూర్ణమైన పరిపూర్ణతగా దేవుడు నీ జీవితంలో ఆ నిరీక్షణ ఆనందం ఆనందంగా సిగ్గుపడకుండా నిల్చోబెట్టబోతున్నాడు. 8వదిగా ఆయన అంటున్నాడు, నీ జీవితంలో ప్రతి విధమైన దీనత్వాన్ని, సాత్వికాన్ని ఆయన సంపూర్ణం చేయబోతున్నాడు. నీలో ఉన్నటువంటి తిరుగుబాటు, నీలో ఉన్నటువంటి ఆ రెబలింగ్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు అణిచివేస్తున్నాడు. నువ్వు సాత్వికంతో, దీనత్వంతో దేవుడు నిన్ను సంపూర్ణంగా నింపబోతున్నాడు. 9వదిగా అంటున్నాడు, నీ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చిందో, ఎలాంటి కష్టం ఉందో, ఎలాంటి ఆపద ఉందో ప్రతి ప్రదేశంలో కూడా ఈ సంవత్సరం నువ్వు చెప్తావు, చులకనైన శ్రమ. దేవునికి స్తోత్రం చెప్దాం. చులకనైన శ్రమ చెప్పండి. నీ జీవితంలో శ్రమ ఉంటుంది, ఆపద ఉంటుంది, కష్టం ఉంటుంది, కానీ అవి చులకనగా మారిపోతాయి. అంటే ఏది నిన్ను ఎంత మాత్రమో ఇబ్బంది పెట్టవు. జరుగుతాయి, ఇబ్బంది పడరు నా ప్రజలని ప్రభు మాట్లాడాడు. అలాగే 10వ విషయాన్ని చెప్తున్నాడు, నీ జీవితంలో ప్రతి కార్యము, ప్రతి క్రియలు లేకున్నా నీ జీవితంలో ప్రతి దినము అద్భుతంతో నువ్వు ముందుకు కొనసాగుతావు. అద్భుతం అనే పదం చెప్పండి. ఆయన అంటున్నాడు, నీ జీవితంలో కొన్ని మాటలు చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఫలించాలని కోరుకున్నాడు, నీ ఫలము నిలిచి ఉండాలని కోరుకున్నాడు. తర్వాత ఆయన నిన్ను ఏర్పరచుకొని నేను నియమించుకున్నానని చెప్తున్నాడు. ఏంటి ఏర్పరచుకున్నాడు, ఎలా చేస్తున్నాడు అని అంటే, బైబిల్లో కొన్ని సాక్ష్యాలు మనం వింటాం. దానిలో ఏముందంటే, బడా నమ్మకమైన దాసుడా అన్నాడా లేదా? కొంతమందిని అన్నాడు.
అలాగే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని చెప్పాడా లేదా? ఒక వ్యక్తి గురించి చెప్పాడు. అలాగే నా హృదయానుసారుడు అని చెప్పాడా లేదా? అలాగే బహుప్రియుడు అని చెప్పాడు. నా సహకారి అని చెప్పాడు. నా పక్షమున యుద్ధమును చేయవాడని చెప్పాడు. నా సేవకుడు అన్నాడు. నా స్నేహితుడు అన్నాడు. నా కాపరి అన్నాడు. నా జతపనివాడు అన్నాడు. నా ప్రవక్త అన్నాడు. నా ఆదరణ పుత్రుడు అని చెప్పాడు. కానీ ఈరోజు ప్రతి జీవితంలో కూడా అనేక మందిని ఏర్పాటు చేసుకుని ఆయా కాలాలలో ఒక్కొక్కరితో నడిచిన దేవుడు ఈ 2017 సంవత్సరంలో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు పనిచేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరము నీ జీవితంలో ఏర్పాటు చేసుకున్నాను అనే విషయాన్ని ఆయన తన ప్రత్యక్షమైన కొన్ని కార్యాలను చేసి నిన్ను మహిమపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు యేసుకి రాయబారివి అని. దేవునికి స్తోత్రం. మీరు పక్కవారికి చెప్పండి, నువ్వు యేసు ప్రభువుకి అంబాసిడర్వి అని చెప్పండి. నువ్వు క్రీస్తు పక్షమైన రాయబారివి. రాయబారి ఏం చేస్తాడో తెలుసా? నీతో చెప్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను వివరిస్తాడు, నీతో నిలిచి ఉంటాడు. ఈరోజు నువ్వు చదువును బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, ఆస్తిని స్థితిని బట్టి కానీ నువ్వు వేదన పడుతున్నావేమో. ఆయన అంటున్నాడు, లేదు లేదు, నేను ఏర్పాటు చేసుకున్నాను కదా, ఈయన నా రాయబారి అని చెప్తున్నాడు. రెండవది, యేసుక్రీస్తుకి నీవు ప్రతినిధివి. ఒకసారి మీ పక్కవారికి చెప్పండి, నువ్వు ప్రతినిధివి. ఏమిటి ఆయన ప్రతినిధి అనంటే, యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ జీసస్. నీవు ఆయన పక్షంగా అనేకులకు ఆయన గురించి చెప్పే వ్యక్తిగా నిన్ను మార్చుకుంటున్నాడు. ప్రియులారా, నీ చేతి పని 2017 సంవత్సరంలో స్థిరపడబోతుంది. ఆమెన్. నీ నీ పరిచర్య స్థిరపరచుచున్నాడు. ఆమెన్. నీ ప్రణాళికను దేవుడు నిర్దిష్టంగా స్థిరపరుస్తున్నాడు. ఆమెన్. నీ ప్రయత్నాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఆమెన్. నీ ప్రయాసను దేవుడు దీవెనగా మారుస్తున్నాడు. ఆమెన్. నీ ఇంటిలో ఆయన నిన్ను గణపరుస్తున్నాడు. ఆమెన్. వీధులలో ఆయన నిన్ను గణపరుస్తున్నాడు. ఆమెన్. ఉద్యోగంలో దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు. ఆమెన్. నీకు దేవుడు నూతనమైన నడిపింపుని ఈ సంవత్సర కాలంలో నువ్వు చూడబోతున్నావు. ఎందుకంటే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలు, నీ కుటుంబము దేవుని యొక్క ఉపదేశంతో, దేవుని యొక్క స్వరముతో, గాడ్స్ వాయిస్ చేత వారు వింటారు. నీ పిల్లలు దేవుని స్వరం వింటారు. ఆమెన్. ఆయన అంటున్నాడు, కొంతమంది అంటున్నారట, నిజంగా అవుతుందా, నా కుటుంబం వింటదా అని ఆలోచిస్తున్న నీతో ఆయన ఒక మాట చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి లేఖనాన్ని మీరు చూస్తే, కొరింథీలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1 Corinthians chapter 1 verse 26, నా కుటుంబాన్ని నువ్వు అంటున్నావు కదా, ఆయన నీతో చెప్తున్నటువంటి మాట విను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? వెర్రివారిని. మీరు అనుకుంటున్నట్లు మేమా అనుకుంటున్న నీతో ఆయన చెప్తున్నాడు, అవును, వెర్రివారైనటువంటి మీతోనే నేను పనిచేస్తున్నానని చెప్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని మీరు చూస్తే ఆయన అంటున్నాడు, చూడండి ఒకసారి, లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనం, లూక్ గాస్పెల్ చాప్టర్ 1 verse 47. ఆయన నీతో చెప్పే మాట విను. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ప్రియులారా, నువ్వు గొప్పవాడివి కాదు, నువ్వు దాసురాలివి, నువ్వు పనికి రాని దానివి, నువ్వు మరొకరి చేత పోషించబడుతున్న వాడివి. నీతో అంటున్నాడు, నీతో నేను ఈ పని చేస్తానని చెప్తున్నాడు. దాసురాలికి, తక్కువ వాడికి, దీనమైన వారికి, తక్కువ కలిగిన వారికి ఎక్కువ జ్ఞానంతో నడిపించడానికి ఆయన ఆశపడుతున్నాడని నీతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, 1 నుంచి 3 వచనాలను మీరు చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన 12 మంది శిష్యులను పిలిచి ఏం చేశాడట? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వారి వ్యాధిని స్వస్థపరచుటకు వారికి ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. వారేమి గొప్పవారు కాదు, వారు ఏ విషయంలో మేలైన వారు కాదు, అన్ని సంపాదించుకున్న వారు కాదు, ఏమీ లేని వారితో దేవుడు నీతో ఉండి నేను నడిపిస్తానని చెప్తున్నాడు. పిల్లరా, ఎక్కడ కూడా ఆయన అంటున్నాడు, ఆ శిష్యులందరూ చూడండి, మీరు 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, శిష్యులందరికీ పిలిచి ఆయన ఏం చేశాడు? శిష్యులు అడిగితే ఇచ్చారా, లేకపోతే ఆయన పిలిచి ఇచ్చాడా? మీ పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు అడుక్కో అక్కర్లేదు,
నువ్వు చేయి చాచక్కర్లేదు, నువ్వు ఇవ్వాలి అని అడగక్కర్లేదు, ఇస్తారేమో అని చూడక్కర్లేదు. ఆయన నీకు అన్నీ ఇస్తున్నాడు. అందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులందరినీ ఆయన ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు అడుక్కోలే, ఆయనే వారిని పిలిచి ఇదిగో నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళందరికీ అవి ఇచ్చాడు. ఈరోజు ప్రభు యొక్క పరిచర్య, ఈరోజు నిన్ను పిలుస్తున్న దేవుడు ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇస్తాడు, పనిలో రాణింపు పొంది నీ ప్రతి స్థితిలో కూడా నిన్ను స్పష్టమైన దేవుని యొక్క నడిపింపుతో ముందుకు కొనసాగింపు చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, యోహాను సువార్త 13వ అధ్యాయము John 13:1 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తాను లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ఏం చేశాడట? ఇక్కడ 2 మాటలు, లోకంలో ఉన్న వారిని, తన వారిని. జారిపోయావా? తప్పిపోయావా? వెనక్కి వెళ్ళిపోయావా? ముందుకెళ్ళిపోయావా? దేవుని గురించి దూరం అయిపోయావా? ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నిన్ను, దూరం అయిపోయిన నిన్ను, తొలగిపోయిన నిన్ను, పట్టించుకోకుండా జారిపోయినటువంటి నీతో ఆయన అంటున్నాడు, దూరం అయిపోతున్నటువంటి నీతో ఎరిగి లోకంలో ఉన్న వారిని, తన వారిని ప్రేమించి ఏర్పాటు చేసుకుని నీ దగ్గరకు తీసుకుని వస్తానని చెప్తున్నాడు. అంతేకాదు, ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన నువ్వు వినడానికి సిద్ధపడు. ఆయన నీతో చెప్తున్నాడు, మొదటిగా నేను ఏర్పాటు చేసుకున్నాడు, రెండవదిగా నేను నమ్ముతున్నాడు, మూడవదిగా దేవుడు నీతో పాటు కలిసి పని చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఎలా పని చేస్తాడు? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఆయన నీతో చెప్తున్నాడు, మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యేసుక్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారు. ప్రియులారా, ఆయన ఈరోజు ఈ సంవత్సరం గురించి చెప్తున్న మాట ఏంటో విన్నారు కదా. ఏర్పాటు చేసుకున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, ఎలా ఏర్పాటు చేసుకున్నాడట, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? ఆయన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు క్రీస్తు యేసునందు నిన్ను సృష్టించుకున్నాడు. ఎలా సృష్టించుకున్నాడు? సదాకాలము నీతో ఉంటానని చెప్పిన దేవుడు, నిన్ను విడువను అని చెప్పిన దేవుడు, నిబ్బరము కలిగి ఉండి చెప్పిన దేవుడు. నమ్మడం అనేది కొంతవరకే జరిగింది, ఇప్పుడు నువ్వు శాశ్వతంగా నమ్మబోతున్నావు. 2017 నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ భార్య, భర్త, ఉద్యోగము, వ్యాపారము, పరిస్థితులు, ప్రతి ప్రదేశంలో కూడా దేవుడు చాలా అద్భుతంగా నీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. పిల్లరా, ప్రభు నాతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటల్ని నేను వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏ రోజు కూడా ఇలాంటి విషయాలు నేను ఇదిగో మిమ్మల్ని ఎలా చేస్తాడు అలా చేస్తాడని నేను ఎప్పుడు చెప్పలేదు దేవుడు. కానీ ఈ సంవత్సరం మాత్రం తన ప్రజలతో ఈ వాగ్దానాలు చెప్పమని చెప్తున్నాడు. మొదటిగా, నువ్వు కోరుకోలేదు, ఇది దేవుని కోరిక. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు కోరుకోలేదు కానీ దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఏర్పరచుకోలేదు కానీ దేవుని ఏర్పాటు. నువ్వు ఆలోచించలేదు కానీ నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. నువ్వు ఒప్పుకోలేదు కానీ దేవుడు నిన్ను ఒప్పిస్తున్నాడు. నువ్వు నమ్మలేదు కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. సామర్థ్యం నీకు లేదు కానీ దేవుడు నీకు సామర్థ్యం ఇస్తున్నాడు. నువ్వు ఆశించలేదు కానీ దేవుడు నీకు ఇస్తున్నాడు. నేను నీకు 7 విషయాలు చెప్పాను, గుర్తించండి. 2017వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఆఖరు 3 దినాలలో మీరు ఈ విషయాల గురించి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు. ఏమేంటో చెప్తున్నాను, మళ్ళీ గుర్తుంచుకోండి. నువ్వు కోరుకోనిది నీ దగ్గరకు వస్తుంది. ఆమెన్. బిగ్గరగా చెప్దాం, ఆమెన్. నువ్వు ఏర్పరచుకోలేనిది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. నువ్వు ఆలోచించలేదు కానీ దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు ఒప్పుకోలేదు కానీ ఆయన ఒప్పిస్తున్నాడు. నువ్వు నమ్మలేదు కానీ ఆయన నిన్ను నమ్ముతున్నాడు. నీకు సామర్థ్యం లేదు కానీ ఆయన నీకు సామర్థ్యం కలిగిస్తున్నాడు. నువ్వు ఆశించలేదు కానీ ఆయన నీ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. ఆమెన్. ఈరోజు ప్రియులరా, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ పక్క వారికి ధైర్యం చెప్పండి. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎవరికైనా ఇది జరుగుద్దా అని ఎవరైనా అడిగితే ఫస్ట్ మీరు చెప్తారు, నాకు అవ్వదు అని. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి పరిస్థితులు మీరు చూసుకున్నట్లయితే అవి అవుతాయి అనే నమ్మకం మీకు నిజంగా ఉందా? ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మావు కదా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కదా, నీ కొరకు నేను ఈ పని చేసి తీరుతున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ నిజానికి
నమ్మడానికి ఏ ఆధారము నీకు కనపడదు, ఏ రిపోర్టు కనపడదు, ఏ పరిస్థితి నీ చేతిలో ఉండదు. బట్ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నిన్ను సిగ్గుపరచకుండా దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. రెండవదిగా, మంచి చేయుట యందు నువ్వు అలసిపోకండి పిల్లరా. మీరు ఏ పని చేసినా మంచి చేయుట యందు అలసిపోకండి. మీరు అలసిపోకండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మంచి చేయడానికి అలసిపోకండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకండి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నమ్మండి. మూడవదిగా, విడవబడ్డాను అని మీరు నిరుత్సాహపడకండి అని చెప్తున్నాడు ఆయన. నన్ను వదిలేశారు, నన్ను పట్టించుకోలేదు, నాతో మాట్లాడట్లేదు, నాకు అవకాశం ఇవ్వటం లేదు, నాకు ఆ పరిస్థితిలో ఏమవుతుందో తెలీదు, వాళ్ళు ఎందుకో నన్ను దూరంగా ఉంచారు అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన అంటున్నాడు, నిరుత్సాహపడద్దు. చెప్పండి మీ పక్క వాళ్ళకి, విడవబడ్డావని నిరుత్సాహపడద్దు, నిరుత్సాహం అస్సలు పడద్దు. నాలుగో విషయం అంటున్నాడు, దేవుని సమయాన్ని మరిచిపోవద్దు. చెప్పండి, దేవుని సమయాన్ని మరిచిపోవద్దు. దేవుడు అవును అన్నాడు అనుకోండి, ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఎప్పుడు చేస్తాడు? ఆయన నిర్ణయ కాలంలో నీ కొరకు ఆయన చేసుకెళ్ళిపోతాడు. నువ్వు అనుకున్నట్లుగా ఆ కాలం నీకు జరుగుద్దా లేదా అనే భయం నీకు ఉంటుంది, కానీ ఆయన నీ కొరకు ఆ విషయాన్ని చేసి తీరుతానని నీతో చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఒక విషయాన్ని మీతో చెప్పమన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. జెనిసిస్ చాప్టర్ 26 వర్స్ 12. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. ఒకసారి అండర్లైన్ చేయండి. విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. అక్కడ ఆ సంవత్సరము ఆయన ఏం చేయబోతున్నాడు? 100 అంతల ఫలము పొందుతాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, 100 times 100 portions దేవుడు నిన్ను ఈ సంవత్సరం ఆశీర్వదిస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ సంవత్సరం గురించి మాట్లాడుతూ ఉండగా ఆయన మాట్లాడినటువంటి చాలా విషయాలు నేను వెనకేసి ప్రభుని అడుగుతున్నాను. ప్రభువా, నేను ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి ఆశీర్వాదాల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా, నువ్వు ఇది చెప్పడానికి నాకు భయం వేస్తుంది, నువ్వు ఇంకో విషయం మాట్లాడు, ఇంకేదైనా మార్చే, ఈ ప్రవచనం మార్చేసే అని నేను అడుగుతుంటే మళ్ళీ ఇంకొక నిర్వచన వాక్యం చూపించాడు. ప్రతిసారి ఆయన ఏం చెప్తున్నాడంటే, లేదు 2016 అంతట్లో మనుషులు నిన్ను చేయి విడిచిపెట్టి నువ్వు దూరంగా ఉండని నిన్ను దూర ప్రదేశాలకు పంపించేశారు. 2017 నిన్ను తల మీద పెట్టుకోబోతున్నారు. దేవుని స్తోత్రం. నిన్ను పిలుస్తున్నారు ఆ వ్యక్తులు. రా, నువ్వే చేయాలి ఈ పని, ఇది నువ్వే చేస్తావు, ఇది నీ వలనే సాధ్యం, ఇది నీకు తప్ప మరొకరు చేయలేరని నిన్ను పిలిచి ఆయన ముందు కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఆ సంవత్సరము ఒక్క మనిషి పక్షంగా 100 ప్రతిఫలాన్ని చూడబోతున్నావు. ఈ సంవత్సరం నీవు 100 portions, 100 times 100 రెట్లు నీ జీవితంలో ఒక కార్యాన్ని ప్రతి ప్రదేశంలో నువ్వు అనుభవించబోతున్నావు. నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ ప్రయాసలో, నీ చదువులో, నీ వ్యాపారంలో, నువ్వు చేయబోతున్న ప్రతి పనిలో 100 times దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా. అలాగే 31వ అధ్యాయం చూడండి, 42వ వచనం. జెనిసిస్ 31:42. నేను అడిగాను ప్రభుని, ప్రభువా, ఈ ఆశీర్వాదాలు చెప్పినట్లయితే ప్రజలందరూ నా చుట్టూ తిరుగుతారు, ఇక అలా వద్దు, నువ్వు మార్చే ప్రభు అని అడిగితే లేదని మళ్ళీ మాట్లాడాడు ఆయన. 31వ అధ్యాయము 42వ వచనం. జెనిసిస్ 31:42. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఏం చెప్పాడో చూడండి. 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేయదు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. ఆయన అంటున్నాడు, నీ గద్దించి ఆయన ఏం చేస్తాడో చూడండి. ఆ తర్వాత మీరు ఆ విషయాలన్నీ చూస్తే ఒప్పుకుంటున్నాడు, డైరెక్ట్గా ఆ విషయాన్ని చెప్తున్నాడు. నీవు భయపడినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు పిల్లరా. ఆ వచనంలో ఆ మాట నిజంగా నేను భయపడిన దేవుడు అని అంటున్నాడు. అంతే. నువ్వు ఏ దేవుడికైతే భయపడ్డావో ఆ దేవుడు నీ పక్షంగా ఆ మనుషులందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్నాడు, ప్రియులరా నువ్వు శంకించొద్దు, డోంట్ డౌట్. అవ్వదేమో, జరగదేమో, ఏమో అని అనుకుంటున్నావు కదా, దేవుడు అంటున్నాడు నువ్వు ఏమో కాదు, నేను చేయబోతున్నాను నీ జీవితంలో కార్యమని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మరొకసారి చదవండి 42వ వచనాన్ని. అబ్రహాము దేవుడు, తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే, నీవు భయపడిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. నిన్ను ఆ పరిస్థితులన్నింటినీ గద్దిస్తున్నాడు, వాటిని లోబరుస్తున్నాడు, వాటిని అభివృద్ధి పరుస్తున్నాడు, వాటిని సమృద్ధిని కూడా నీ జీవితంలో చేస్తున్నాడు. బికాజ్ ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు కాబట్టి. ఏమండి, ఒక వ్యక్తి నువ్వు కావాలి అని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, అతను ఎక్కడికి వెళ్ళాలో ఎవరు చెప్తారు? ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్తే ఎలా పంపాలో ఎవరు చేసుకుంటారు? ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేయడానికి కావాల్సిన ప్రణాళిక పరిస్థితులన్నీ ఎవరు సర్దిద్దుతారు? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఈరోజు నీ జీవితంలో ప్రతి పనిలో చాలా చక్కటి నిబంధన, స్పష్టత, ఏర్పాటు చొప్పున నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. పిల్లరా గమనించండి, ప్రభు నీతో చెప్పమన్నటువంటి మాటను మరోసారి నీకు గుర్తు చేస్తున్నాను. నీ కోసం దేవుడు తన కాపుదలనిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను స్థిరపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీ పక్క వారికి చెప్పండి, నిన్ను స్థిరపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ కోసం దేవుడు కాపుదల కలిగి ఉన్నాడు. నీ కుటుంబాన్ని ప్రజల మధ్య నిరూపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, నీ కుటుంబాన్ని గురించినట ఆయన ప్రజల మధ్య నిన్ను నిరూపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట. అంతేకాదు, నీ చేతి పనిని అందరిలో కూడా దీవించాలని, వృద్ధిపరచాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ చేతి పనిని దీవిస్తున్నాడని చెప్పండి, వృద్ధిపరుస్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. నీ ఆరోగ్యాన్ని స్వస్థపరిచి సాక్ష్యం ఇచ్చి దేవునికి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎక్కడైనా నీకు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఆ అనారోగ్యంతో ప్రభు అంటున్నాడు, నువ్వు కంగారు పడకు, నేను నా కొరకు నిన్ను సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నేను దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి తప్పక నీ స్వస్థతకు దేవుడు ఏర్పాట్లో ఉంచుకుని నిన్ను ముందుకు కొనసాగింప చేస్తున్నాడు. పిల్లరా అంతేకాదు, ఈరోజు నీ పిల్లలందరినీ కూడా స్థిరపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. నీ పిల్లల గురించి నీ హృదయానికి కృతజ్ఞతలు చెప్పు. నా పిల్లల్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు, నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆయన రాజ్యంలో నీలో, నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఉంచడానికి దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఆయన రాజ్యంలో, ఆయన కుటుంబంలో నిన్ను ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిల్లరా, ఆయన సన్నిధిలో నిన్ను పరిచర్య చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఉద్యోగంలో నీకు ఎదుగుదల, నీవు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ అంతటిలో కూడా ఎన్రిచ్ చేస్తున్నాడు, నిన్ను అభివృద్ధి పరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి, ఈ మధ్యరాత్రి, ఈ క్రొత్త సంవత్సరపు 2017 సంవత్సరంలో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని నీతో పాటు నడిచి ముందు కొనసాగించాలని ఆయన ఆశపడుతున్నాడు. పిల్లరా అందుకని నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు క్లియర్గా దేవుని సన్నిధిని వెంబడించండి, క్లారిటీగా ఉండండి, స్పష్టంగా కనపడండి, కన్ఫర్మేషన్గా మీరు దేవుని యందు మీరు నిలిచి ఉండండి, కంఫర్ట్గా దేవుని వాక్యాన్ని పట్టుకొని వాగ్దానాన్ని బట్టి మీరు ఆ ధైర్యాన్ని పొందుకోండి. ప్రతి సమయంలో కూడా దేవుడు మిమ్మల్ని తలగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. దిస్ 2017 నీ విశ్వాస జీవితం ఫలించబోతుంది, నీ ఫలము నిలిచి ఉండబోతుంది. ప్రజలు నిన్ను చూస్తారు, నిన్ను చూచి దేవునిని గొప్ప చేస్తారు. నువ్వు ఒంటరిగా ఉన్నావా, కుటుంబంతో ఉన్నావా, దిగజారిపోయి ఉన్నావా, నలిగిపోతున్నావా, కుటుంబంలో పరిస్థితులు, ఉద్యోగ విధి నిర్వహణ మధ్య దుఃఖం కలిగి ఉన్నావా, నిన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టనంటున్నాడు, నీతో పాటు నడుస్తానంటున్నాడు. దేవునికి వాగ్దానం చెప్దామా, కృతజ్ఞతలు చెల్లిద్దామా? ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను ఏర్పాటు చేయలేదు కానీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు. నీ పక్క వారికి చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీతో పాటు ఉంటున్నాడు, నిన్ను ఫలింప చేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నీవు నిలిచి ఉండేలా చేస్తాడు, అనేకులు నీ వైపు చూసేలాగా చేయబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఈ ఆఖరి మాటను గుర్తించు. నువ్వు అడగడానికి నీకు ధైర్యం సరిపోదు, నీకు ఇస్తాడా ఇవ్వడా అనే విషయంలో కన్ఫర్మేషన్ కూడా నీకు ఉండదు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను లేపి, నిన్ను తలగా చేసి, ఘనపరిచి, సంతోషంతో నింపి, తృప్తిపరిచి, నిన్ను అన్ని నామముల కన్నా పైనామమైన యేసుకి భయపడిన వాడవని నీ గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చి ఈ 2017లో
ప్రతి ఒక్కరి తల ఎత్తబడుతుంది. ప్రతి ఒక్కరిని జయంతో నడిపించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా గణపరచబడబోతున్నారు. ప్రతి ప్రయత్నం సఫలపరచబడబోతోంది. 2016లో ఏవేవి జరగలేదో, ఏవేవి అనుభవించలేదో 17 యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఎవ్రీ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ ఇయర్. ప్రతి దీవెన నువ్వు అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. ప్రతి సమాధానం నువ్వు పొందుకుంటావు. ప్రతి అవసరత తీర్చబడుతుంది. ప్రతి కోరిక ఫలించబోతుంది. ప్రతి విశ్వాసం స్థిరపడుతుంది. ప్రతి నిరీక్షణ స్థిరపడుతుంది. ప్రతి శోధన అసమాధానంతో నింపబడుతుంది. ప్రతి రోగము స్వస్థపరచబడుతుంది. ప్రతి ఫలము నిలిచి ఉంటుంది. ప్రతి ఫలములో నువ్వు అభివృద్ధి చూస్తావు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను తల ఎత్తుకునేలా చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ పక్షంగా వాద్యం ఆడతాడు. నువ్వు వెళుతున్న ప్రతి ప్రదేశంలో కూడా నీవు దేవుని తాలూకా బిడ్డవని ప్రజలందరూ నిన్ను తన వైపు చూసేలాగా దేవుడు కార్యం చేస్తున్నాడు. 2017 ఇస్ ద ఇయర్ ఆఫ్ చూసన్. ఏర్పాటు చేసుకొని నిన్ను ఆయన స్థిరపరచాలని ఆశపడతా ఉన్నాడు. తలలు వంచుదాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిని అడుగుదాం. అయ్యా, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు, నన్ను పిలుస్తున్నందుకు నీకు వందనాలు. నీవు ఒక్కడవే తప్ప మా మనుషులు ఎవ్వరూ కూడా నీవే సహాయం చేసినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నానని దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దేవునితో మాట్లాడదాం, ఆయనతో ఒక నిబంధన చేసుకుందాం. ఆయన నీతో చెప్పినటువంటి ఆ గొప్ప మాటకై కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. పిల్లరా, ఎవరు నిన్ను క్షమించలేదో ఆ ప్రదేశంలో దేవుని క్షమాపణ నీకు దొరుకుతుంది. ఎవరు నిన్ను వదిలేసి దూరం చేశారో వాళ్ళందరూ నిన్ను దగ్గరికి తీసుకొస్తారు. ఎవరు నీతో మరి కొన్ని మాటలు చేయలేకపోయారో వారు నిన్ను పిలిచి మాట్లాడతారు. ఎవరు నిన్ను అవమానపరిచారో వారు నిన్ను పిలిచి పూదండ వేయబోతున్నారు. ఏ ఏ విషయాలలో మనుషులు నిన్ను తిరస్కరించారో వారందరూ నిన్ను పిలిచి హత్తుకోబోతున్నారు. ప్రియులారా, కలవరపడద్దు, కంగారు పడద్దు, భయపడద్దు, చిరాకు పడద్దు, వేదన చెందొద్దు. తప్పిపోతున్న నీతో దేవుడు పనిచేస్తున్నాడు గనక నీ బుద్ధి మార్చుకోవడానికి ఇష్టపడు, నీ మనసు మార్చుకోవడానికి ఇష్టపడు, నీ హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడు. ఆయన వైపు తిరుగు, ఆయనను నమ్ము, ఆయన స్వరాన్ని పట్టుకో, ఆయనను విడిచిపెట్టద్దు. నీ జీవితం ఫలించబోతుంది. నీ ఫలము నిలిచి ఉండబోతుంది. అనేకులు నిన్ను చూడబోతున్నారు. అనేకులు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. అనేకులు నిన్ను సమృద్ధిలోనికి తీసుకొని పోబోతున్నారు. ప్రతి ప్రదేశము దేవుడు నిన్ను ఏర్పాటులో ఉన్నానని చూపిస్తున్నాడు. సంగమా, ఈ వాక్యం వింటున్న వారులారా, నువ్వెక్కడుంటే అక్కడ నిన్ను దేవుడు చూస్ చేసుకుంటున్నాడు. సేవ గురించి ఎదురు చూస్తున్న నిన్ను ఆయన చూస్ చేసుకుంటున్నాడు. వృత్తి కొరకు ఎదురు చూస్తున్న నిన్ను సెలెక్ట్ చేస్తున్నాడు. ఏ పని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో దానిలో నిన్ను ప్రత్యేకమైన పాత్రగా నిలబెడుతున్నాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయము 2017 సంవత్సరం ప్రారంభ గడియలో నువ్వు మాట్లాడుతున్నావు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని, నియమించుకున్నానని, నువ్వు తోడై ఉంటావని, విడిచిపెట్టకుండా వారికి పక్షంగా సహాయం చేస్తావని, ప్రతి అవసరతలో బలపరుస్తావని, మిక్కిలి నీవు ఏర్పాటు చేసుకున్న వారు అన్ని ప్రదేశాలలో నీ కొరకు తలగా చేస్తానని మాట ఇచ్చావు. కాబట్టి సిగ్గుపడుతున్న నీ ప్రజలందరినీ గణపరిచి వారి ఫలములు నిలిచి ఉండి నీ ఏర్పాట్లో వారు ఆనందిస్తూ నీ కొరకు నమ్మకమైన సాక్షులు గలే దేవుని యందు ఫలించడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరంలో వారి కొరకు దాచి ఉంచిన ప్రతి మేలు వారు అనుభవించబోతున్నారు. ప్రభువా, ఆగిపోయినవన్నీ కొనసాగుతాయి, బిగబట్టినవన్నీ విడిపించబడతాయి. పిలిచిన ప్రతి పిలుపు ఈ బిడ్డలు చూడబోతున్నారు. గొప్ప ఫలముతో వారు తృప్తిపరచబడబోతున్నారు. గొప్ప సంతోషంతో వారు నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డలను ఈ 2017 సంవత్సరం నీ ఏర్పాటులో ఉన్న ఈ బిడ్డలు ఎక్కడా సిగ్గుపడరు, కృంగిపోరు, నిరుత్సాహపడరు, దిగులు చెందరు. ఎందుకంటే నువ్వు పిలిచావు కాబట్టి నువ్వే వాళ్ళ జీవితాన్ని శాసించబోతున్నావు. నీ శాసనానికి నీ ప్రియమైన కుటుంబాన్ని అప్పగిస్తూ మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ, దేవా, అపనమ్మకం కలగకుండా సహాయం చేయండి, అవిశ్వాసం లేకుండా సహాయం చేయండి. ఆ పరిస్థితుల్లో మేము ఎక్కడా కూడా శోధించబడుతున్నా నిన్ను మాత్రం మేము శోధించకుండా నమ్మడానికి సిద్ధపరచమని నీ ప్రియమైన కుటుంబాలను నీ చేతుల్లోకి అప్పగిస్తూ, సేవా పరిచర్య కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను నువ్వు ఏర్పాట్లోనికి స్పష్టత ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ రాజ్యమును విస్తరింపచేసి నీ రాకడకు మేము ఆయత్తపడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని గొప్ప నమ్మకమైన సమాధానము నీ ముందు తలలో వంచి నీ మాట ద్వారా వారి విశ్వాస జీవితాల సంపూర్ణతలోనికి నడువటానికి సిద్ధపడుతున్న నీ కుటుంబాలన్నిటికీ, నీ ప్రజలకు, నీ సేవకులకు, నీ సంఘమునకు, నీ కాపరులకు, నీ సామాన్యులైన నీ బిడ్డలందరికీ సదాకాలం తోడయుండి క్రీస్తునందు సంపూర్ణతతో వారిని ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ
నిండు వందనాలు. మీ పక్కవారికి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని వదిలిపెట్టడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టడు, నీ చెయ్యి పనిని వదిలిపెట్టడు, నీ వ్యాపారాన్ని వదిలిపెట్టడు, నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ బంధువుల్ని విడిచిపెట్టడు, నీ స్నేహితుల్ని విడిచిపెట్టడు. నీవు మాత్రం ఆయన ఏర్పాట్లో ఉన్నావు. పిల్లరా, చేతులెత్తి వినయంతో మాట్లాడుతున్నాను. ఆయన ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి అతి తెలివితేటలు వాడకండి, దుర్మార్గపు పనులు చేయకండి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పని చేయకండి, దేవుని శోధించకండి, దేవునితో పంతాలు పౌరుషాలకు పోకండి. ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. నువ్వు ఊహించిన దానికన్నా అద్భుతాన్ని చూడబోతున్నావు. అంతే, అన్ని విషయాల్లో మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. ప్రభువు మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు పక్షంగా మీ అందరికీ నిండు కృతజ్ఞతలు మరోసారి చెల్లిస్తా ఉన్నాను పిల్లరా.